యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ రోజు ఇలా బిందెల్లో తలలు ఇరికించుకున్నారు. అసలు ఏం చేస్తున్నారో మీకేమైనా అర్థం అవుతుందా? ఓసే హంస, అనవసరమైన వాటిలో తల దూర్చొద్దు అంటే విన్నావా చెప్పు. చూడు తల ఎలా ఇరుక్కుపోయిందో. అసలు నీ పేరు హంస కాదే, హింస అని పెట్టాల్సింది. అమ్మా, ఈ బిందె టార్చరే భరించలేకపోతున్నాను. మళ్ళీ నీ టార్చర్ అంటే మధ్యలో మధ్యలేదా? అసలు ఏమైంది హంస? ఆ బిందెల్లో ఎందుకు తలలు పెట్టారు? చెప్పరేంటే అడుగుతూ ఉంటే? అమ్మా, కాసేపు ఆన్సర్ చెప్పే వరకైనా ఆగవే, మమ్మల్ని చంపకు. నేను చెప్పడం ఏంటే? ఇరుక్కున్న మీ తలలు బిందెల్లో నుంచి బయటకు వస్తాయనుకుంటున్నారా? అదేం అయ్యే పని కాదులే. చివరికి తిండి నీళ్లు లేక మీకు మీరే టపా కట్టేస్తారు. బామ్మా, అసలే తల బయటికి రాక ఎలారా దేవుడా అని తల్లడిల్లిపోతున్నావు. నువ్విలా మళ్ళీ చావు పేరు చెప్పి మమ్మల్ని భయపెట్టకు. బిందెలో పెట్టినప్పుడు తెలియలేదు. ఆనంద్ గారు, ఆనంద్ గారు. ఆనంద్ అటువైపు ఎక్కడున్నాడే? ఇటువైపు ఉన్నాడు. ఆనంద్ గారు, ఆనంద్ గారు. అటు కాదే, ఇటు స్మైలీ. అయ్యో, నాకెలా కనపడుతుంది నా కర్మ కాకపోతే. ఆనంద్ గారు, ప్లీజ్ అండి, మీరు ఏదో ఒకటి చేసి ఇవి తీసేసే ఏర్పాట్లు చేయండి. చేస్తాలే గాని అంత తొందరగా మాత్రం కాదు. అసలు నాకు అర్థం కాంది ఏంటంటే బిందెల్లో తలలెందుకు పెట్టారు? మేమెందుకు తలలు పెడతాము ఆనంద్? ఇది మా మీద కక్షతో సాధించాలని చేసిన పని. కక్ష సాధించడం? ఎవరత్తయ్య అది? ఇంకెవరు ఆనంద్? మీ తమ్ముడు ఓ చైత్ర. ఇది వాళ్ళ పనే. ఆఫీస్లోని వాళ్ళు అనుకున్న పని కాలేదు కదా, దానికి కారణం మేమే అని మా మీద ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. విరాజ్, ఏంట్రా వీళ్ళంటుంది నిజమేనా? వీళ్ళని వేధించాల్సిన అవసరం నాకేంటన్నయ్యా? ఆయన ఇక్కడ ఎవరి వల్ల ఎవరు వేధింపులకు గురవుతున్నారో నేను పేర్లు చెప్పక్కర్లేదనుకుంటా. అయినా నేను రూమ్లో ఉంటే ఈ పని ఎలా చేయగలను? థింక్. కరెక్టే కదా, తన గదిలోనే ఉన్నాడు, ఈ పని ఎలా చేయగలడు? ఆనంద్ గారు, మేమే ఆ గదిలోకి. అయ్యో, కంటిన్యూ. ఏదో చెప్తున్నావు స్మైలీ, చెప్పు. అది అదే ఆనంద్, మేము కూడా ఆ గదిలోకి వెళ్ళలేదని స్మైలీ చెప్తున్నట్టుంది. నేనేం అలా అడగలేదే మిమ్మల్ని. ఒకవేళ నువ్వేమైనా అడుగుతావేమో అని ముందే చెప్పేసిందేమో. సరే, లోపలికి మీరు వెళ్ళలేదు, మరి బిందెలు ఎలా వేశారు? ఓ, ఎలా వేశారో ఏమో. ఇప్పుడు ఆ లాజిక్ లో లా పాయింట్లు కాదు కదా. అసలు ఈ బిందె ఎలా తీయాలో ముందు అది చూడు. మేమే చేస్తాము అని చెప్పారు కదా పిన్ని గారు. మరి మీ తల్లితో పాటు ఆ నిజాలు కూడా బయటపడాలి కదా. చెప్పండి అత్తయ్య, ఈ తప్పు చేసింది మేం కదా. మీరేదో తప్పు చేసినట్టు ఎందుకు ఆ నిజం దాస్తున్నారు? చెప్పండి. ఏంటి చెప్పేది? బోర్డు నిజం మా కర్మ. కానీ
ఈ బిందెల్ని మేమే మా తలకి తగిలించుకున్నాం, ఓకేనా? చూసావన్నయ్య? విన్నారు కదా ఆనంద్ గారు, వాళ్ళే ఇదంతా చేసుకుని ఇక్కడ మీ ముందేమో మమ్మల్ని నేరస్తుల్ని చేస్తున్నారు. బిందెలు వాళ్ళకి వాళ్ళలా వేసుకోవడం ఏంటి? లేదురా, ఇక్కడేదో జరిగింది. ఏదో ఏంటమ్మా, ఈ ఇంట్లో చాలానే జరుగుతున్నాయి. అవన్నీ నీకు తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో గాని ఎవరు ఊహించలేని విషయాలే జరుగుతున్నాయి. ఆనంద్, చెప్పాను కదా, తల మీద బిందెలు బోర్లించుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని మేమే వేసుకున్నాం. మీ మొహాలు మండ తిక్కగాని పట్టిందేంటే మీకు? ఇలాంటి దిక్కుమాల ఆలోచనలతో జీవితంలో ఏ అద్భుతం సాధించాలనే ఈ పనులు. అమ్మా, కర్మ ఖాళీ చేసామని చెప్తున్నాం కదా, కాకిలాగా మళ్ళీ పొడుస్తావేంటి? ఆనంద్, తొందరగా ఏదో ఒకటి చేయవా? ఇది రాత్రిపూట అయ్యే పని కాదు, ఉదయం వరకు ఆగాల్సిందే. అమ్మా, వీళ్ళ నువ్వే చూసుకో. ఉదయం వరకు ఎలా ఉండాలి? దాహం వేస్తే నీళ్ళని తాగే అవకాశం లేదే. ఎలా దేవుడా? ఈ ప్రశ్న తల అందులో పెట్టక ముందు ఆలోచించుంటే ఇప్పుడు ఈ ప్రశ్నే తలెత్తేది కాదు కదా. ముసల్దానా, ఓదార్చాల్సిన టైంలో ఇంత ఓదార్చం చేస్తున్నావేంటి ముసల్దానా? నేను ఇటువైపు ఉన్నానే. నీకు దండం బామ్మ. బుద్ధి తక్కువ, ఇటువైపు తిరిగి చెప్పాను, వదిలేసే. స్మైలీ, అబ్బా, పర్లేదులే స్మైలీ, పద. సరే రా హంస, నువ్వు కూడా రా. వదినా, రండి రండి. నువ్వు సూపర్ కన్నయ్య, వీళ్ళకి మామూలు పంచి ఇవ్వలేదు. సరే అయితే ఈరోజు నేను హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాను, నువ్వు నిద్రపో. బాయ్. ఏంటి, ఈరోజు ఎలాగో ఆ కాపలాదారులు బిందెల సంబరాల్లో తలమునకలై ఉన్నారు. సో మనం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. పద. అరే, గదిలోకి వచ్చారు, ఇంకా వెళ్ళి పడుకోండి. అమ్మయ్య, వచ్చేసావా? అత్తయ్య, బెడ్ మీద పిల్ల ఉంది కదా, తలకి ఒకటి తగిలించుకున్నావు కదా, దాని కింద ఇంకోటి కావాలా నీకు? హంస, అసలు ఏంటి పిచ్చి పని? ఎందుకు ఇలా చేశారు? అయ్యో ఊరుకో వదినా, మాకేమన్నా పిచ్చా? ఇదంతా చేసింది ఆ విరాజ చైత్రనే. ఆ మాట ఏదో అందరి ముందు గట్టిగా చెప్పొచ్చు కదా హంస. అయ్యో, చెప్పే అవకాశం మాకెక్కడుంది వదినా? విరాజ విఠలరావు విషయంలో ఏదో చేస్తున్నాడు. అదేంటో తెలుసుకుందామని గదిలో మైక్రోఫోన్ పెట్టి మాటలు విందామని మేము వెళ్ళామత్తయ్యా. ఇంత జరిగిందా? మేము ఇక్కడ ఆనంద్ ముందు ఇదంతా చెప్పుంటే బాగా ఇరుక్కుపోయేవాళ్ళం. దానికంటే ఈ ఇరుక్కోవడమే బెటర్ అనిపించింది. అయినా ఈ విషయం వదిలే వదినా. గుడ్ నైట్. ఎలా తెల్లారుతుందో ఏంటో. వదినా, కొంచెం నన్ను బెడ్ మీద పడుకోబెట్టవా? సరే, కూర్చో. దిశ చట్టం కింద అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త విఠల్ రావు.
విరాజ్ విరాజ్ చలికాలం కాబట్టి బతికిపోయాం. అదే ఇది వేసవికాలం అయ్యుంటే అయ్య బాబోయ్ దాహంతో చచ్చిపోయేవాళ్ళమేమో. అయ్యా బాబు, కొంచెం తొందరగా కట్ చేసి ఈ బిందెల్ని తీసేయి. నరకంలో శిక్షలు కూడా ఎంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది మా పరిస్థితి. చేస్తానమ్మా, అయిపోవచ్చింది. వసేవ్, నువ్వు ఇలా కంగారు పెట్టావంటే బిందెని కట్ చేయబోయి నీ తల కట్ చేస్తారు. జాగ్రత్త. బామ్మగారు, మీరు జాగ్రత్తలు కూడా ఎంత భయంకరంగా చెప్పాలా? భయంతో ఇక్కడ బిందులో ప్రాణం బిందులోనే పోయేలా ఉంది. విరాజ్ విరాజ్ ఆనంద్, వాణ్ణి చూడకుండా నీకు తెల్లవారదా? మరింక ఏది పెద్ద విషయంరా? విలువ తక్కువ మనుషుల కోసం ఆస్తిని ప్రతిష్టని వాడెవడికో దారదత్తం చేయాలనుకున్నాడే నీ తమ్ముడు, వాడేనా నీకిప్పుడు పెద్ద విషయం? అవునమ్మా, ఎప్పటికీ నా తమ్ముడే నాకు పెద్ద విషయం. నా తర్వాత పుట్టినా సరే వ్యక్తిగా వ్యక్తిత్వంగా వాడే నాకన్నా పెద్ద, ఈ ఇంట్లో అందరికన్నా గొప్ప. ఆనంద్, ఏమైందిరా నీకు? నిన్ననే కదా వాళ్ళు విగ్రహం విషయం దాచి స్మైలీని కావాలని చిత్రహింసలకి గురి చేశారని తెలిసి కోపడ్డావు. జరిగిన డీల్ని కూడా విరాజ్ని వ్యతిరేకించి క్యాన్సిల్ చేశావు. ఇంతలోనే మళ్ళీ ఏమైందిరా ఇలా మాట్లాడుతున్నావు? నా తమ్ముని నేను వ్యతిరేకించానని ఎవరన్నారమ్మా? విరాజ్ ఈ ఆస్తిని దారదత్తం చేయబోయాడని మీరనుకున్నారు, కానీ వాడెప్పుడు అలా చెయ్యాలని ఆలోచించలేదు. ఈ కుటుంబం గురించి మనం మాత్రమే ఆలోచిస్తున్నామని మనందరం గర్వపడుతున్నాం, కానీ 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా ఆలోచిస్తున్నది నా తమ్ముడమ్మా. ఓ, నిన్న డీల్ జరగలేదు కాబట్టి విషయాన్ని ఇలా ట్రాక్ మార్చాడన్నమాట. అయినా ఏ ఇంటెన్షన్ లేకుండా ఇలాంటి డ్రామా ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? అదంతా విఠలనే వాడికి విసిరిన ఎర మాత్రమే అత్తయ్య. వాణ్ణిక్కడికి రప్పించి వాడితో నిజం చెప్పించాలనే వ్యూహం మాత్రమే అది. ఇదేదీ నాకు తెలియకుండా జరిగిందేమీ కాదు. నిన్న బోర్డు మీటింగ్లో కూడా డీల్ క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పింది నేనైనా అది చెప్పించింది మాత్రం విరాజ్. అంతేకాదు, నిన్న మన ఇంటికొచ్చిన పంతులు గారు కూడా విరాజ్ చెప్పమంటేనే విగ్రహం గురించి మనతో చెప్పారు.
ఇక స్మైలీని బాధ పెట్టడం అంటారా, అది కూడా ఎరే. ఆ విగ్రహం కాజేయడానికి ప్రయత్నించి స్మైలీని హిప్నటైజ్ చేసి ఆడించిన వాళ్ళని పట్టుకోవడానికి చేసిందే, అంతేగాని తన మీద పగతోనో ఇష్టం లేకనో చేసిన కుట్ర కాదు. ఈ విషయంలో స్మైలీ పడిన బాధ కాస్త ఇబ్బందికరమే అయినా కుటుంబం కోసం కొన్ని త్యాగాలు తప్పవనిపించింది. అందుకే విరాజ్ తీసుకున్న ఈ స్టెప్ కూడా తప్పు కాదనిపించింది. ఇదంతా చూసే కంటికి విరాజ్ చేసిన మంచి కనపడదు. నేను వాణ్ణి అర్థం చేసుకున్నాను కాబట్టే మనసుతో మంచిని చూడగలిగాను. అందుకే చెప్తున్నానమ్మా, నా తమ్ముడు మనస్తత్వంలో, గుణంలో మనందరికన్నా పెద్దవాడు. అనయ్య పిలిచావా? విరాజ్, ఆ విఠల్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారా? ఇదిగో పేపర్లో కూడా వచ్చింది. ఎస్. వాడెవడ్నో అరెస్ట్ చేస్తే ఇంతగా సంతోషపడాల్సిన అవసరం ఏముంది? ఉందమ్మా, ఖచ్చితంగా ఉంది. ఆ విఠలరావు అనేవాడు ఎవడో తెలుసా? మన కంపెనీని, తాతయ్యని మోసం చేసిన ఒక బ్లడీ రాస్కెల్ వాడు. తాతయ్య గారి దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసి కంపెనీ బాగోగుల్నే ప్రాణంగా భావించిన సీతారత్నం గారి జీవితంలో చిమ్మ చీకటి మిగిల్చిన ఒక రాక్షసుడు విఠలరావు. అందుకేనమ్మా వాడి అరెస్ట్ గురించి ఇంత సంతోషంగా చెప్తున్నాను. విరాజ్, యు ఆర్ గ్రేట్ రా. ఆల్మోస్ట్ నువ్వు అనుకున్నది సాధించావు. థ్యాంక్ యూ అన్నయ్య. బయట ఏదేదో జరుగుతున్నట్టు బిల్డప్ ఇచ్చి అండర్ కరెంట్గా ఎంత స్క్రీన్ ప్లే అల్లారా వీళ్ళిద్దరూ. ఆ సీతారత్నం మీద పడిన మచ్చగాన్ని తొలగిపోతే ఇంకేమైనా ఉందా? చైత్ర ఇక్కడ పర్మనెంట్ కోడలుగా ఎంట్రీ ఇచ్చి దాని ప్రతాపం చూపిస్తుంది. నో, అలా జరగకూడదు. వెంటనే పృథ్వీకి ఫోన్ చేయాలి. ఆ సీతారత్నం మీద పడిన నిందని చెరిపేయడానికి చేస్తున్నారన్నమాట. ఇదంతా చెప్తా. అమ్మా, మిషన్ రెడీ అయింది. కట్ చేయమంటారా? బాగా కట్ చేయండి. వీళ్ళు కానీ రిలీజ్ అయితే విషయం మళ్ళీ మొదటికొస్తుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళని బయటపడకుండా చేయాలి. అన్నా, అంత మందమైన బిందెని ఏది కట్ చేయగలుగుతుందా? ఎంతకన్నా మందంగా ఉన్నా సరే అమ్మా, సులువుగానే కట్ చేయగలుగుతుందమ్మా. ఓహో, అంతే సులువుగా లోపలున్న తలను కూడా కట్ చేస్తుందేమో. రిస్కే కదా, అందుకు అడుగుతున్నాను. అబ్బే, అలా ఏం కాకుండానే జాగ్రత్తగానే కట్ చేస్తాను సార్. నువ్వు జాగ్రత్తగా తీసినా పొరపాటున ఏవైనా తగలచ్చు కదా. పొరపాటు అంటే ప్రయత్నం అయితే పొరపాటు కాకుండా చూసుకుంటాను మేడం.
సరే అయితే జాగ్రత్తగా కట్ చేయండి. అలాగే మేడం. అవును, నువ్వు కరెక్ట్గానే కట్ చేస్తావు కదా? చేస్తాను మేడం. అవునా, వెరీ గుడ్. అయితే ముందు నా బిందె కాకుండా స్మైలీ బిందెని కట్ చేసేయి. ఎందుకు పిన్ని? అంటే స్మైలీ, నీ తల కంటే నా తల చాలా పెద్దది కదా, కాస్త చెయ్యి తిరగడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆయనకి కొంచెం ఈజీగా ఉంటుంది.